ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు లేదా అత్యవసర పరిస్థితులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కొడితే అంబులెన్స్ వస్తుంది, వాళ్ళకి కావాల్సినటువంటి వైద్యం అందించేందుకు హాస్పిటల్కి తీసుకెళ్తాయి. మరి విద్యుత్ సరఫరాలో కూడా అలాంటి సమస్యలు వచ్చినప్పుడు వినియోగదారులు ఫోను కాల్ చేస్తే అక్కడికి కూడా ఒక అత్యవసర వెహికల్ పంపించి అంబులెన్స్ తరహాలోనే ఆ సమస్యల పరిష్కారం కోసం ఎన్పిడిసిఎల్ కొత్త తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది ఏ విధంగా ఫంక్షనింగ్ చేయబోతుంది, ఈ వెహికల్స్ ఏ విధంగా వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించేందుకు ఉపయోగపడతాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూర్యచంద్రులు జగతికి వెలుగులు అందిస్తే అంతకంటే ప్రాధాన్యతమైన ప్రాముఖ్యత పాత్ర పోషిస్తుంది విద్యుత్. కంటికి కనిపించదు కానీ అది లేకపోతే మనిషి జీవనమే లేదన్నట్టుగా మారిపోయింది. అంతరిక్షాన్ని జయిస్తున్నటువంటి మానవుడి మేధస్సుకు ఈ విద్యుత్తు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పచ్చు. ఒక్క క్షణం కరెంటు పైన జీవనం సాగించలేని పరిస్థితి. వ్యాపార వాణిజ్యాల నుంచి మొదలు పెడితే పరిశ్రమలు నడవాలన్నా, గృహ అవసరాలు కావాలన్నా, ఏది ఉండాలన్నా విద్యుత్ ఉండాల్సిందే. మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్లు ఛార్జింగ్ కూడా విద్యుత్ అవసరమే. అందుకే విద్యుత్కు సంబంధించి పవర్ సప్లైలో ఒక్క క్షణం బ్రేక్ డౌన్ అయినా కానీ తట్టుకోలేని పరిస్థితికి మన జనరేషన్ అంతా వచ్చేసింది. అయితే విద్యుత్ సప్లై ఎట్లా ఉంటుంది, తర్వాత ఎప్పుడెప్పుడు ఎట్లా బ్రేక్ డౌన్ అవుతుంటుంది, విద్యుత్ అవసరాలు ఏ మేరకు పెరిగాయి తెలుసుకునే ప్రయత్నం. విద్యుత్ అనేది మానవుడి జీవనంలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్గా మారింది. అసలు విద్యుత్ సరఫరా వేటికి ఎక్కువ ఉంటుంది మీ దగ్గర నుంచి? మనకు విద్యుత్ అనేది మన డైలీ జీవన విధానంలో ఒక నిత్యావసరంగా గాలి, నీరు, నిప్పు ఇలాంటివి ఎలా ఇంపార్టెంటో అలాగే మన విద్యుత్ కూడా అంతే ఇంపార్టెంట్గా ఇప్పుడు చూడబడుతుంది. సో దానికోసం మేము ప్రజలకు ఎంత వీలైతే అంత త్వరగా విద్యుత్ ఏదన్నా బ్రేక్ డౌన్ అయినా కానీ, దానికి ఏమన్నా ఇబ్బంది అయినా కానీ, పవర్ సప్లై అనేది అంటే మీ దగ్గర కావచ్చు ఇక్కడ కానీ పవర్ సప్లై ఏ సెక్టార్స్కి వెళ్తుంటుంది, జనరల్గా వినియోగం ఎట్లా ఉంటుంది? జనరల్గా పవర్ సెక్టార్ మనం పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ నుంచి కింద స్థాయి వరకు, అంటే చిన్నగా మనము చిన్న కిరాణం షాప్ కానీ లేకపోతే ఒక బెడ్రూమ్ ఇల్లు కానీ వాళ్ళ వరకు వెళ్తుంది కింద కరెంటు. మనకేందనంటే కరెంటు లేకపోతే అన్ని నిలిచిపోయే వ్యవస్థ ఇప్పుడు నెలకొంది మన సమాజంలో. సో అలాంటి పరిస్థితులలో మనము ఇప్పుడు ఎండాకాలం అనేది తీవ్రంగా అంటే ఎక్కువ అత్యధికంగా డిమాండ్ నమోదయ్యే కాలం ఇది. కరెంటుకి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఎంత ఉంది కదా, ఇట్లాంటి డిపార్ట్మెంట్లో మీరు అంతా కూడా పనిచేస్తున్నారు. ఇంత సప్లై చేయడం కావచ్చు, ఎట్లా ఉంటుంది మీ వర్క్ స్టైల్, ఎట్లా ఉంటుంది మీకు కాల్స్ రావడం కావచ్చు, ఇవంతా కూడా సప్లై, ఇవంతా కూడా 33 kV 11 kVకి సంబంధించి ఎట్లా ఉంటుంది ఇదంతా? యాక్చువల్గా మాకు 24/7 డ్యూటీ అండి మొత్తం. అసలు మాకు ఒక క్షణం పాటు కూడా కాల్స్ రాకుండా ఆగిపోతే అని ఏం లేదు, హాలిడే ఉండదు, ఏముండదు. సో మేము దానికోసం అది కూడా మేము మనసు పెట్టి హ్యాపీగా ఒకరికి సేవ చేస్తున్న ఉద్దేశంతోనే మాకు హాలిడే ఉండదు, ఏది ఉండదు. సో దీంతో మేము అదొక సాటిస్ఫాక్షన్గా మేము తీసుకొని దాన్ని ఉద్యోగం చేయడం జరుగుతుంది. బ్రేక్ డౌన్కి సంబంధించి చూస్తే డొమెస్టిక్ పర్పస్లో ఉంటుంది లేదా పెద్ద పెద్ద పరిశ్రమలకు సంబంధించిన ఈ బ్రేక్ డౌన్ అయినప్పుడు సబ్స్టేషన్కి సంబంధించినటువంటి ఎట్లా ఉంటుంది, మీ పాత్ర ఎట్లా ఉంటుంది, ఎట్లా దాన్ని ఫంక్షన్ కావచ్చు, ఎట్లా అబ్జర్వేషన్ చేస్తారు, ఎట్లా కాల్స్ వస్తాయి? మాకు 11 kV ఎప్పుడైతే బంద్ అవుతుందో, అంటే మాకు ఇక్కడ 33/11 కదా, 33 ఇన్కమింగ్ తీసుకుంటాం, 11 మేము అవుట్ గోయింగ్ ఇస్తాము. సో ఆ 11 నుంచి ప్రతి ఒక్క డిటిఆర్కి ఫీడ్ అవుతుంది. ఆ డిటిఆర్ ఏదైతే నిత్యావసర డిటిఆర్ ఇబ్బంది ఉంటే వాళ్ళు ఫ్యూజ్ ఆఫ్ కలర్లో వచ్చి అటెండ్ అవుతారు. కాకపోతే 11 kV ఎప్పుడైతే మాకు లైన్ ప్రాబ్లం అవుతుందో అప్పుడు మొత్తం స్టాఫ్ అందరినీ పిలుస్తాం. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆల్ ద స్టాఫ్ హ్యాస్ టు అటెండ్ ద బ్రేక్ డౌన్. సో ఆ టైంలో మేము పోల్ టు పోల్ మొత్తం చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఎక్కడన్నా ఇన్సులేటర్ ఫెయిల్ అయినా, వర్షాలు పడి అది తడిచి సడన్గా ఎండ కొట్టేసరికి మనకు సడన్గా అది పంక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని రెక్టిఫై చేయడానికి ఒకసారి ట్రిప్ చేసుకొని సౌండ్ వస్తే దాన్ని మొత్తం బ్రేక్ అయ్యేదాకా చూస్తాం. లేకపోతే ప్రతి పోల్ ఎక్కించి మరి రెక్టిఫై ఫాల్ట్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేసి మళ్ళీ ఇంటికి వెళ్తాం. ఇది చూసారుగా 33 kV నుంచి 11 kV నుంచి విద్యుత్ సరఫరాకు సంబంధించినటువంటి ఏ విధంగా ఫంక్షనింగ్ జరుగుతుందో. అయితే చాలా సందర్భాల్లో
ప్రకృతి వైపరీత్యాలు వచ్చే సమయం కావచ్చు, రకరకాల కారణాలతో కూడా పవర్ బ్రేక్ డౌన్ అవుతుంటుంది. కొన్ని సందర్భాలలో అత్యవసర పరిస్థితుల్లో కూడా అక్కడ సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే మారుతున్నటువంటి కాలానుగుణంగా కూడా ఫెసిలిటీస్ను కూడా పెంచే ప్రయత్నం ఎన్పిడిసిఎల్ చేపట్టింది. ఏదైతే అంబులెన్స్ ఏ విధంగా అయితే అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళి అక్కడ వారికి వైద్యం అందించేందుకు తోడ్పడుతుందో, ఇప్పుడు ఎక్కడైనా సరే విద్యుత్కు సంబంధించినటువంటి అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా అంతరాయం ఏర్పడినా అదే విధంగా వెళ్ళడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి అంబులెన్స్ తరహాలోనే వెహికల్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఆ వెహికల్స్ ఏ విధంగా పనిచేస్తాయి, వాటి ద్వారా ఎలాంటి మెరుగైనటువంటి ఈ పవర్ సప్లై జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంబులెన్స్ తరహాలోనే ఎన్పిడిసిఎల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్స్ను కూడా అందుబాటులో తీసుకొచ్చింది. దానికి సంబంధించినటువంటి వెహికలే ఇది. ప్రతి డివిజన్కు సంబంధించి కూడా 2 వెహికల్స్ను అందుబాటులో ఉంచారు. ఎక్కడైనా సరే వినియోగదారులు 1912కు కాల్ చేస్తే అది వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి కాల్ సెంటర్ నుంచి కూడా ఆ ఏరియా నుంచి ఫోన్ వచ్చింది, తర్వాత వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటి దానికి సంబంధించిన రిజిస్టర్ చేస్తారు. ఆ తర్వాత ఈ వెహికల్కి సంబంధించి కూడా ఎమర్జెన్సీ సర్వీస్కు సంబంధించి వీటిని అందుబాటులో తీసుకొచ్చారు. అయితే ఈ వెహికల్ ఏ విధంగా ఫంక్షనింగ్ చేయబోతుంది, దీంట్లో ఏమేమి మెటీరియల్ ఉంటుంది, కాల్ను అటెండ్ చేసిన తర్వాత వీళ్ళకి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే ఇప్పుడు జనరల్గా కాల్ సెంటర్కు ఎవరైనా కాల్ చేస్తారు సార్. కాల్ చేసిన తర్వాత కాల్ సెంటర్ నుంచి ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళ నుంచి మీకు ఎట్లా మెసేజ్ వస్తుంది, ఈ టీం రెస్క్యూ టీం ఏ విధంగా పనిచేస్తుంది? ఎక్కడ ప్రాబ్లం వచ్చినా అని 1912కు కన్జ్యూమర్ ఫోన్ చేసిన తర్వాత వెంటనే వాళ్ళు మా కన్సర్న్ ఏఈకి ఫోన్ చేస్తారు. ప్లస్ ఫీజ్ ఆఫ్ కాల్ ఉంటుంది మా దగ్గర. ఫీజ్ ఆఫ్ కాల్ కూడా ఫోన్ చేస్తారు. ఏడీకి మెసేజ్ వస్తుంది, ఏఈకి మెసేజ్ వస్తుంది. మాకు చెప్పగానే మేము వెంటనే ఫీజ్ ఆఫ్ కాల్ అలర్ట్ చేస్తాం. పలానా దగ్గర ప్రాబ్లం వచ్చిందని అలర్ట్ చేస్తాం. ఎమర్జెన్సీ టీం ప్రతి సెక్షన్లో ఇద్దరు రాత్రిపూట ఫీజ్ ఆఫ్ కాల్ టీం ఉంటారు. వాళ్ళకి ఇమీడియట్గా ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో అక్కడికి బండి పంపిస్తాం. ఇమీడియట్గా బండి వెళ్ళిపోతుంది. జనరల్గా ఇప్పటి వరకు ఫంక్షన్ ఎట్లాంటి సర్వీస్ ఉండేది, ఇప్పుడు కొత్తగా ఏం తీసుకొచ్చారు అసలు? అంటే ఇంతకుముందు ఓన్లీ నైట్ ఫీజ్ ఆఫ్ కాల్ టీం ఉండేది. వాళ్ళే పర్సనల్గా పోయేది. కొంచెం డిలే, వాడు జర్నీ చేసి పోయే వరకు అంత డిలే. మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకొని ఆఫీస్ మెటీరియల్ ప్రొక్యూర్ చేసి తీసుకొని పోయే వరకు కన్సర్న్ అక్కడ ఫీల్డ్ పోయే వరకు కొంచెం డిలే. ఆ డిలేని ఎమర్జెన్సీ టీం పెట్టే వరకు మనకు దీంతో చాలా ఫాస్ట్గా ఈ రాబోయే సమ్మర్ ప్లస్ ఈ రెగ్యులర్ కూడా. ఇంతకుముందు మనకు మా డిపార్ట్మెంట్ వెహికలే ఉండేది. డిపార్ట్మెంట్ వెహికల్ అవైలబిలిటీ ఉండక నైట్ పూట టైమ్స్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఉండక మేమే పర్సనల్గా పోయేది అన్నట్టు. ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ టీం ఉండే వరకు స్టాఫ్ ఇమీడియట్గా స్టాఫ్కు అవైలబుల్ బండి ఉంటుంది. దాంతో పోయినప్పుడు మెటీరియల్ కూడా ఎంబడిపోతుంది. టీం ఎవరెవరు ఉంటారు, ఎంతమంది దీంట్లో రెడీగా ఉంటారు? కాల్ చేయగానే ఎమర్జెన్సీ అనుకుంటే వెళ్ళిపోయేటట్టు ఉంటుంది. ఎమర్జెన్సీని కూడా ఇమీడియట్గా ఫస్ట్ ఉన్న ఫీజ్ ఆఫ్ కాల్ స్టాఫ్ని ఇమీడియట్గా పంపుతున్నాం. పంపి ఈ లోపల కన్సర్న్ స్టాఫ్ కూడా ఇంటిమేట్ చేస్తాం. లైన్స్ పెట్టారు, వాళ్ళు కూడా ఇమీడియట్ చేస్తారు. మనకి ఇంతకుముందు వీళ్ళు పోయి ఫాల్ట్ చూసుకొని ఫాల్ట్ దొరికినా దాని కన్సర్న్ మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకోవడానికి మళ్ళీ ఆఫీస్కి వచ్చి తీసుకొని పోయేది. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి మెటీరియల్ దీంట్లో ఉంటుంది. ముందు అడ్వాన్స్ ఉంటుంది వాళ్ళకు. వాళ్ళని ఫాల్ట్ ఫైండ్ అవుట్ చేయగానే ఇమీడియట్గా వాళ్ళ మెటీరియల్ తీసుకొని వాడుకొని అక్కడ ఇమీడియట్ తొందరగా అంటే క్విక్గా ప్రాబ్లం రెక్టిఫై అయిపోయి సప్లై రిస్టోరేషన్ టైం చాలా తగ్గిపోతుంది అన్నట్టు. ఇమీడియట్గా చేస్తామన్నట్టు. పవర్కి సంబంధించినటువంటి ఆ టైంలో పనిచేయడం అనేది చాలా కత్తి మీద నడవడం, తర్వాత చాలా ప్రమాదకరంగా ఉంటుంది. విద్యుత్ ఘాతానికి గురి అవకాశం. అలా లేకుండా మీ సంబంధించిన మెటీరియల్ సరే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ రెక్టిఫై చేయడానికి కావచ్చు, లేదా ఈ వెహికల్లో ఏమేమి మెటీరియల్స్ ఉంటాయి, సిబ్బంది సేఫ్టీకి సంబంధించినటువంటి మెటీరియల్స్ ఏముంటాయి, తర్వాత అక్కడ వాళ్ళకి అవసరమైనటువంటి ఏమేమి ఉంటాయి? సేఫ్టీకి సంబంధించింది వాళ్ళకి ఇమీడియట్ గ్లౌజ్ ఉంటుంది మన దగ్గర. అక్కడ ఫీల్డ్లో వాళ్ళు షాక్ రాకుండా ఉండడానికి డిశ్చార్జ్ రాడ్ అని ఎత్తు ఉంటుంది. ఇన్సులేటర్స్ అక్కడ ప్రాబ్లం వస్తే మార్చుకోవడానికి ఇన్సులేటర్ ఉంటాయి. పైకి ఎక్కడానికి రోప్స్ ఉంటాయి. అక్కడ మనకు ఫీల్డ్లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఫీల్డ్లో ప్రాబ్లం వస్తే కేబుల్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ పడితే కేబుల్ ఉంటుంది. అక్కడ హెచ్జీ ఫీజ్ ఇన్సులేటర్ ఉంటుంది. పైకి ఎక్కడానికి వాడు కనీసం పోల్ ఎక్కి ఒక్కరే ఎక్కడానికి ఛాన్స్ ఉంటుంది కదా. ఇద్దరు మనుషులు పైకి ఎక్కాలన్నప్పుడు మనకు నిచ్చెన కూడా పెట్టుకుంటాం. మనకు రెడీలీ అవైలబుల్ అన్నట్టు. నిచ్చెన కూడా దీంట్లో ఉంటుంది. ఇది ఎక్స్టెన్షన్. నిచ్చెన 8 మీటర్స్ వరకు మనకు పోతుంది, 9 మీటర్స్ వరకు నిచ్చెన కూడా పోతుంది. దీంతో పాటు ఏదైనా ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేంజ్ చేయాల్సి వచ్చినా, లేకపోతే ఎమర్జెన్సీ అనుకుంటే దీంట్లోంచి తీసుకుపోవడానికి కావచ్చు, దీనికి సంబంధించి దీంట్లో ట్రాన్స్ఫార్మర్ ఉంటే మనకు ఇంతకుముందు అంటే వేరే వెహికల్ వచ్చి అవన్నీ మార్చడానికి మనకి ఇబ్బంది, టైం పడుతుంది కదా.
మనకు అందుకోసం ఈ వెహికల్లోనే ఇమీడియట్గా మనం ట్రాన్స్ఫార్మర్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసేయచ్చు. సర్టన్ కెపాసిటీ 100 kV వరకు ట్రాన్స్ఫార్మర్ కూడా ఇమీడియట్గా మనం SPMలో రాత్రి మాట్లాడేసి ఈ ఉన్న ట్రాన్స్ఫార్మర్ తీసి దీని మీద ఎక్కిచ్చేసి కొత్త ట్రాన్స్ఫార్మర్ తెచ్చి ఇమీడియట్గా పెట్టేయచ్చు మనకు. సో మనకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఎమర్జెన్సీ వెహికల్ అనేది మంచి కాన్సెప్ట్. మా CMD గారు ప్రత్యేకంగా దీన్ని మన కన్జ్యూమర్కు సర్వీస్ మనం ఫాస్ట్గా చేయాలి, ఎటువంటి కన్జ్యూమర్కి ఇబ్బంది కలగద్దనే ఉద్దేశంతో మన టౌన్ మొత్తానికి వెహికల్ ఇచ్చారన్నట్టు. వెహికల్స్ రూరల్ ఎట్లా ఓన్లీ ఎక్స్క్లూజివ్ టౌన్ వెహికల్ ఇది ఎక్స్క్లూజివ్ టౌన్. మనం ఇమీడియట్ గా ఫోన్ రాగానే ఇమీడియట్ రెస్పాన్స్ అన్నట్టు. మనకు ఇమీడియట్ రెస్పాన్స్ ట్రాన్స్ఫార్మర్ కానీ ఏదైనా సరే మనకు కన్జ్యూమర్కి ఇబ్బంది కాదు, మనకు ఫాల్ట్ కూడా తొందరగా ఫైండ్, వర్షం పడ్డా కానీ సిబ్బంది పోవాలన్నా వాళ్ళకు వర్షాల్లో పడిపోవడం ఇబ్బంది కష్టమవుతుంది కదా. వెహికల్ ఉంటే కొంచెం ఫాస్ట్ మూమెంట్, వాళ్ళు కూడా ఫాస్ట్గా మూవ్ కావచ్చు. మనకు సేఫ్టీ ఉంటుంది, ప్లస్ దానికి సంబంధించిన సేఫ్టీ మెటీరియల్ అంతా దీంట్లో ఉంటుంది. మెటీరియల్ మళ్ళీ ప్రొక్యూర్మెంట్కు టైం తీసుకోకుండా ఇమీడియట్గా జరగడానికి మనకు మంచి అవకాశం ఉన్నదన్నమాట. చూసారుగా NPTCL అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఎలక్ట్రికల్ అంబులెన్స్ తరహా సేవలు. వీటితోటి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కానీ సిబ్బంది అక్కడికి వెళ్ళి విద్యుత్ బ్రేక్ డౌన్ అయితే ఇమీడియట్లీ కూడా రెక్టిఫై చేయటం, సరఫరాకు పునరుద్ధరించేందుకు ఈ వెహికల్స్ కూడా ఎంతో ఉపయోగపడతాయి అనేది సిబ్బంది చెప్తున్నారు. ఈ సేవలు మరింతగా విస్తృతపరిచి వచ్చి పవర్ సప్లైలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినియోగదారులకు మరింత సేవలు అందించే విధంగా కూడా ఉపయోగపడతాయని మనం ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.